మేము 1,00,000 కోట్లు ఇచ్చినాం, 3 లక్షల కోట్లు ఇచ్చినాం, కేంద్రం ఇచ్చింది గుండు సున్నా అని చెప్తే నేనే లెక్కలు చెప్పిన. రైల్వేస్లో ఎంత ఖర్చు పెట్టింది, నేషనల్ హైవేస్కి ఎంత ఖర్చు పెట్టింది, గట్టిగా మాటలు మాట్లాడడం నేను అలా ఉన్నా కదా. అంటే ఫాల్స్ మాటలు తప్ప నిజం లేదు. ఇప్పుడు కూడా ఇలా ట్యాక్స్ డెవల్యూషన్ అనేది దాని గురించి చెప్పాలంటే టైం పడుతుంది. ఎక్కడ కేంద్ర ప్రభుత్వం వివక్ష ఉండదు. కేంద్రం ఒక రూపాయి కూడా అదనంగా అటు ఇటు పోనీయదు. మళ్ళీ ఇక్కడే ఖర్చు పెడుతుంది, గుర్తుపెట్టుకోండి. కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఇప్పుడు రైల్వేస్ ఉన్నది కేంద్ర ప్రభుత్వమే చేయాలి. సైన్యం, దేశ రక్షణ ఉంది కేంద్ర ప్రభుత్వమే చేయాలి. ఇలా స్పేస్ టెక్నాలజీ ఉంది కేంద్ర ప్రభుత్వమే చేయాలి. కొన్ని బాధ్యతలు కేంద్రానికే ఉంటాయి. నేను మరొకసారి మా స్పీచెస్ విను, దీని మీద డిబేట్ పెడతారు అమ్మని చెప్పు. నేను మాజీ ఆర్థిక మంత్రిగా బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన మంత్రిగా నేను డిబేట్ పెడతాను అమ్మని చెప్పండి. ఈ దేశంలో ట్యాక్స్ ఎట్లా కలెక్ట్ చేయబడుతుంది, ఎట్లా ట్యాక్స్ డెవల్యూషన్ రూపంలో ఎట్లా ఇవ్వబడుతుంది, అసలు దీనికి ఎవరు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. కేంద్ర ప్రభుత్వం చేయదండి, ఇదంతా 15th ఫైనాన్స్ కమిషన్ చేస్తుంది, 14th ఫైనాన్స్ కమిషన్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. మరి ఇప్పటిదాకైతే అప్పుడే పోయి వచ్చినప్పుడు 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు అని ఇప్పటికైతే ఏం కనపడలేదు. ఈ 1,00,000 కోట్ల గురించి పక్క పెట్టు, 2 లక్షల గురించి పక్క పెట్టు. ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి, జీతాలు లేవు, పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నేను చెప్పడం కాదు, ఆయన చెప్తుంది కదా. ఆర్థిక వ్యవస్థ గురించి నేను చెప్పేదానికంటే వారి మాటల్లో చెప్పాలంటే 74,000 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టలేకపోయినాము. స్పోకెన్ బై సీఎం. 3 లక్షల కోట్లలో 74,000 కోట్లు ఖర్చు పెట్టకపోతే ఇవాళ పెట్టిన మళ్ళీ 3,04,000 కోట్లలో ఎంత ఖర్చు పెడతావు, మళ్ళీ అదే ఉంటుంది. ఇవన్నీ అంటే వాళ్ళకి నమ్మకం పోయినట్టున్నది. సమాచారం ఇస్తారు కదా, సమాచారం ఫ్రెండ్షిప్ ఉండాలి. ఇప్పుడు నేను 25 ఏళ్ళు ఉన్నా సిస్టంలో. నాకు పరిచయం ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ లేరా, నాకు పరిచయం ఉన్న ఐపీఎస్ ఆఫీసర్ లేరా? వాళ్ళ దేశ పౌరుడు కాదా? వాళ్ళ కడుపు మండదా? జరుగుతున్న అన్యాయం మీద ఏమైనా ఉంటే సమాచారం ఇవ్వాలి, ఇచ్చిపుచ్చుకోవాలి. ఆయనకి ఇవ్వలేదు. అప్పుడు ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది సమాచారం ఎప్పుడో అధికారులు ఇస్తారు. ఏం కాన్ఫిడెన్షియల్ ఉంటుంది? ఇదంతా ప్రజలకు సంబంధించి ఏం కాన్ఫిడెన్షియల్ ఉండదు. ఈ మధ్య కాదు దొంగ లెక్కలు అంటే ఇచ్చిన జీవోలు బయట పెట్టకుండా లోపల చేసుకుని తప్పది. ప్రభుత్వానికి ఏం కాన్ఫిడెన్స్ ఉంటుందండి? అన్నీ ఓపెన్గా పెట్టాలి, ప్రజలకు తెలవాలి అన్ని విషయాలు. కొన్ని ఉంటే కావచ్చు, అది వేరు విషయం. రక్షణ సంబంధించినవో లేకపోతే ఇంకేమైనా పోలీసు ఇంటెలిజెన్స్ గవేనా ఉండొచ్చు, కానీ అభివృద్ధికి సంబంధించిన విషయంలో ఒక్కటి కూడా దాచడానికి వీలు లేదు. ఎందుకు దాస్తున్నారు వీళ్ళు? ఎందుకు జీవోలు బయట పెడతలేరు? చెప్పండి. అరే అందరితో టచ్లు ఉంటారే, మానవ సంబంధం ఉండవా మానవ సంబంధం? తప్పు మాట్లాడుతున్నారు. అధికారులే కదా. ప్రజలు అసలు కేసీఆర్ గారు ఆయంలోనే ఇది దరిద్రం ఎప్పుడు మొదలైంది. అంతకుముందు మీరు ప్రశ్నలు ఉండొచ్చు. మేము అంతకుముందు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉండే, రోషా గారు ఉన్నప్పుడు మేము బాధ్యత పోయేది. సాయంత్రం పూట 3 గంటల నుంచి 5 గంటల వరకు ఎమ్మెల్యేస్, ఎంపీస్, ఎమ్మెల్సీస్ ఎవరైనా ప్రజాప్రతినిధులు కావాలంటే కలుసుకునే అవకాశం ఉండే. మీరు వచ్చినాక క్యాన్సిల్ చేసి పడేసిండు. ఒక పార్టీ ఎమ్మెల్యే ఇంటికి ఇంకొక పార్టీ ఎమ్మెల్యే పోవద్దని, ఒక పార్టీ ఎమ్మెల్యే బిడ్డ పెరిగి ఇంకో పార్టీ ఎమ్మెల్యే పోవద్దు, ఇవన్నీ నిషేధం ఆయన జరిగింది. ఇదంతా థర్డ్ క్లాస్, ఇది తప్పని చెప్పిన నేను.